గురుగారు, ఇక కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. ఏకాదశి చంద్రుడు, ద్వితీయంలో శుక్ర బుధులు. మనోబలంతో పనులు ప్రారంభించండి. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. లక్ష్యం చెరువులోనే ఉంది. లక్ష్యం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి. ఏకాగ్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో అద్భుతమైన శుభ ఫలితాలు జరుగుతాయి. మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. తార్కిక భావన శక్తిని పెంచుతుంది. ఆత్మవిశ్వాసం లక్ష్యాల దగ్గరకు చేరుస్తుంది. ఉద్యోగంలో ఆచితూచి అడుగులు వేయటం మంచిది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా పెద్దల ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా మేలు చేకూరుతుంది. వ్యాపారంలో శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒద్దికగా పనిచేయండి. వ్యాపారపరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. అంచెలంచెలుగా పైకి ఎదగడానికి ఇది యోగ్యమైన కాలము. ఎందుకంటే ధనస్థానంలో బుధ శుక్రులు యోగ్య స్థితిని ప్రసాదిస్తున్నారు. తగినంత ధనలాభం కూడా ఉంటుంది. తగినంత గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రతిభతో వ్యవహరించి విజయాలు సాధించండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా శాంతి లభిస్తుంది. శుభవార్తలు శక్తినిస్తాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు ఇష్టదేవతా ధ్యానం చేయడం మంచిది. ఇక వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి? జన్మ శనియోగం కొనసాగుతోంది. శని భగవానుని దర్శించండి. అలాగే ఏ దానాలు చేయడం వల్ల కుంభరాశి వారికి బాగుంటుంది? నువ్వులు దానం చేయండి.